హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణునికి పెట్టే నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేద్దామండి. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో 4 రకాల ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈజీగా టేస్టీగా ఉండే ఈ ప్రసాదాలు తొందరగా కూడా అయిపోతాయండి. మరి ఈ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే లహుని ప్రసాదాన్ని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు నెయ్యి, అలాగే అదే కప్పుతో 1 కప్పు వరకు ఐస్ క్యూబ్లను తీసుకోవాలండి. తరువాత దీనిలో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పటిక పంచదారను పౌడర్ చేసి దీనిలో వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముద్దగా అయ్యేటట్టు కలుపుకోవాలండి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ ప్రసాదం అయితే రెడీ అయిందో. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని ఒక బౌల్లో వేసి దీనిపైన కుంకుమ పువ్వు కానీ మీకు ఇష్టపడితే డ్రై ఫ్రూట్స్ వేసి నివేదించవచ్చండి. చూసారు కదండి ఎంతో సింపుల్గా శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన మొదటి ప్రసాదం అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు రెండవ ప్రసాదం అటుకులతో హల్వాని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు పల్లీలను వేయాలి. ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ ప్రసాదాలన్నీ తొందరగా రెడీ అవుతాయండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా చేసేయవచ్చు. తరువాత అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు అటుకులను వేయాలి. ఈ అటుకులను కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా అటుకులు వేగిన తర్వాత ఈ అటుకులను ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. తరువాత ఈ అటుకులు వేసిన మిక్సీ జార్లోనే ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా వేయాలి. తరువాత అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే అటుకులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి తురుమును వేయించుకోవాలండి. ఈ కొబ్బరి తురుము కలర్ మారేంత వరకు వేయించి ఈ కొబ్బరి తురుమును కూడా ఈ మిక్సీ జార్లో వేసి వీటన్నిటిని మెత్తటి పౌడర్లా చెయ్యాలండి. ఇలా పౌడర్ చేసిన తర్వాత స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో ఏ కప్పుతో అయితే పల్లీలు, అటుకులు అలాగే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుమును కానీ బెల్లంను కానీ వేయాలి. ఈ బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసి చేసుకోవచ్చండి. తరువాత అదే కప్పుతో 1 కప్పు వరకు నీరు వేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం కరిగిన తర్వాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు, అటుకులు అలాగే కొబ్బరి తురుము పౌడర్ను వేయాలి. ఈ పౌడర్ వేసినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా చిక్కబడిన తరువాత దీనిలో అదే కప్పుతో 1 కప్పు వరకు పాలు వేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ అటుకుల పౌడర్ చిక్కబడిన తర్వాత దీనిలో చిటికెడు ఉప్పు అలాగే ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు నెయ్యి, 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి దీన్ని దించి పక్కన పెట్టుకోవాలండి. తరువాత ఈ బ్యాటర్ని ఒక కేక్ బౌల్లో బటర్ పేపర్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసి ఈ బ్యాటర్ని దీనిలో వేయాలి. ఇలా కేక్ బౌల్ లేనట్టయితే స్టీల్ ప్లేట్లో కానీ నెయ్యి అప్లై చేసి వేయొచ్చండి. ఈ అటుకుల బ్యాటర్ని అంతటిని దీనిలో వేయాలి. ఇలా వేసిన తర్వాత గ్యాప్ లేకుండా స్పూన్తో ఈ వీడియోలో చూపించిన విధంగా అద్దుకోవాలి. తరువాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాము. మీకు టైం ఉంటే కనుక అరగంట పాటు పక్కన పెట్టుకోండి, లేదంటే 10 నిమిషాల పాటు పక్కన పెట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇది కాస్త గట్టి పడేంత వరకు పక్కన పెట్టి తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ హల్వాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ హల్వా చూసారు కదండి ఎంత సాఫ్ట్గా బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో రెడీ చేసి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. ఈ ప్రసాదంలో పల్లీలు కూడా వేసాం కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేనండి, ఈజీగా తొందరగా అయ్యే ఈ రెండవ ప్రసాదం కూడా రెడీ అయినట్టే. ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ఈ హల్వాని ప్రిపేర్ చేసి పెట్టండి ఫ్రెండ్స్.
ఇప్పుడైతే శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో మూడవ ప్రసాదంగా అటుకులతో దద్దోజనం అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ కర్డు పోహ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా రెడీ చేయటం కూడా చాలా ఈజీ, అలాగే టైం కూడా ఎక్కువగా పట్టదండి. ఇప్పుడైతే ఈ దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు పాలును తీసుకోవాలండి. ఇక్కడ పాలైతే కాచి చల్లార్చిన పాలును తీసుకున్నానండి. ఈ పాలు పెరుగు వేసిన తరువాత ఈ పెరుగును గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో అదే కప్పుతో 1 కప్పు వరకు అటుకులను వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా అటుకులు వేసిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఈ ఉప్పు అటుకులకు పట్టేటట్టు కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాము. తరువాత ఈ దద్దోజనముకు పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చిటికెడు ఇంగువను వేయాలండి. ఈ ఇంగువ వేసిన తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేసి ఇవి చిటపటలాడిన తరువాత దీనిలో 1 స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 స్పూన్ వరకు మినప్పప్పును వేయాలి. అలాగే 1/2 స్పూన్ వరకు అల్లం తురుమును, అలాగే మనం తిన్న కారాన్ని బట్టి కొన్ని ఎండుమిర్చి, అలాగే కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలండి. అలాగే దీనిలో కొన్ని జీడిపప్పు, కొన్ని పల్లీలను వేసి కొద్దిగా కరివేపాకును వేసి ఈ పోపును వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ పోపును మనం ముందుగా కలిపి ఉంచుకున్న అటుకులు వేసిన బౌల్లోని వెయ్యాలి. చూడండి, ఈ పోపు వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్డ్ పోహ అయితే రెడీ అయినట్టే. ఇది మనం రైస్తో చేసిన దద్దోజనం లాగానే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా అటుకులతో దద్దోజనము ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. తరువాత గార్నిష్ కోసం దీనిలో కొన్ని దానిమ్మ గింజలు వేసి శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రసాదం కూడా. మరి ఇప్పుడైతే 4వ ప్రసాదం కూడా ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పు, అలాగే ఎండు ద్రాక్ష, పల్చగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇక్కడైతే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని వేయొచ్చండి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. తరువాత అదే ప్యాన్లో 1 కప్పు వరకు అటుకులను వేయాలి. ఈ అటుకులను కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ ప్రసాదం కూడా తొందరగా రెడీ అయిపోతుందండి. పూజ రోజు ఏ హడావిడి లేకుండా తొందరగా ఈ ప్రసాదాలను ప్రిపేర్ చేయొచ్చండి. ఇలా ఈ అటుకులు వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం పొడిని వేయాలి. ఈ బెల్లం పొడి ప్లేస్లో బెల్లం కానీ పంచదార కానీ వేసి చేసుకోవచ్చండి. తరువాత దీనిలో 1 కప్పు వరకు నీరు వేసి ఈ బెల్లమును కరిగించుకోవాలి. దీనిలో ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను వేసి ఈ బెల్లాన్ని కరిగిన తరువాత దీనిలో మనం ముందుగా వేయించుకున్న అటుకులను వేయాలి. ఈ అటుకులు బాగా ఈ బెల్లంకు పట్టేటట్టు కలుపుకోవాలండి. తరువాత దీనిలో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి మరోసారి కలిపి ఒక బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అటుకుల ప్రసాదం కూడా రెడీ అయినట్టే. చూసారు కదండి, ఈ 4 ప్రసాదాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ప్రసాదాలను తొందరగా అయిపోతాయి. మరి ఈ ప్రసాదం రెసిపీలు నచ్చాయి కదండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.